ఫ్రంట్ ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఓవైపు కొనసాగిస్తూనే తమకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబును దెబ్బతీసే దిశగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్లోకి వైసీపీని ఆహ్వానించడం ద్వారా అటు చంద్రబాబును ఇటు కాంగ్రెస్ ను దెబ్బతీసేలా వ్యూహం సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇరు పార్టీలు పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసమే చర్చలు జరుపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బలమైన నాయకుడిగా ఉన్న చంద్రబాబును ఢీ కొట్టాలంటే టీఆర్ఎస్ సహకారం కావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ సీఎం కావాలనుకుంటున్న జగన్ వీలైనంత మేర కేసీఆర్ తోడ్పాటు తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ పోటీ చేయకుండా పరోక్షంగా టీఆర్ఎస్ కు సహకరించినట్టు పలువురు చెబుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా తన వంతు జగన్ కు ఆర్థికంగా సహకరిస్తూ రాజకీయంగా అనుసరించాల్సిన సలహాలు, సూచనలు చేస్తూ బాబును దెబ్బతీసేలా వ్యూహ రచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఫెడరల్ ఫ్రంట్ ప్లాట్ఫామ్ ను వేదికగా మార్చుకుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ తో వైసీపీ జతకట్టడంపై ఏపీలో రాజకీయం వేడెక్కింది. జగన్ తో కేటీఆర్ భేటీపై టీడీపీ నేతలు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి స్వరూప మనకు అందిస్తారు. స్వరూప, చెప్పండి, జగన్ తో ఈ మధ్యాహ్నం 12:30 కేటీఆర్ భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీపై ఏపీ రాజకీయాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? అనుష, వీరిద్దరి భేటీతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయనే చెప్పాలి. అయితే ప్రధానంగా టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో విమర్శిస్తూ ఉన్నారు. అటు తెలంగాణ ఎలక్షన్స్లో వైసీపీ పోటీ చేయకుండా పరోక్షంగా టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది అనేసి, దాంతోపాటుగా ఇటు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కూడా లోపాయికారి ఒప్పందాలు జరుపుకున్నారు అనేసి విమర్శిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయనే చెప్పాలి. అయితే ప్రస్తుతం మనం టీడీపీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది నేతలతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్, చెప్పండి, అటు కేటీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు భేటీ అవుతూ ఉన్నారు. ఈ భేటీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇన్ని రోజులు మీరు చేస్తున్న విమర్శ నిజం అనుకోవచ్చా? విమర్శ కాదు, నిజాన్ని మనం మళ్ళీ చెప్పామని చెప్పి అందరికీ స్పష్టమైంది. మేము విమర్శించలేదు. ఎప్పుడు కూడా అభూత కల్పనలు కానీ, అసత్య ప్రచారాలు కానీ, పుకారులు కానీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో చేయలేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, కుట్ర రాజకీయాలు ఈ రాష్ట్రం మీద జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి యొక్క డైరెక్షన్లో ఈరోజు కేసీఆర్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాం. ఇక్కడ వాళ్ళిద్దరూ కలయిక వల్ల మాకు వచ్చినటువంటి బాధ కానీ, ఇబ్బంది కానీ ఏం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని వాళ్ళు దెబ్బతీస్తున్నారనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఈరోజు మేము ఏదైతే తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి యొక్క ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేదానికి కృషి చేస్తే, ఈరోజు వారికి సామంతుల్లాగా, ఢిల్లీ రాజ్యానికి సామంతుల్లాగా వాళ్ళ కబంధ హస్తాల్లో పావుల్లాగా ఉపయోగపడే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గత 30 సంవత్సరాల సంకీర్ణ రాజకీయాల్లో ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడినటువంటి సంఘటన ఉందా? అలాంటి సందర్భం కానీ ఉంటుందా? లేదా భవిష్యత్తులో ఏర్పడుతుంది అనేటువంటి గణాంకాలు మీరేమైనా చెప్పగలుగుతారా? అంటే ఇవేమీ స్పష్టత లేకుండా మీరు ఎందుకు మరి ఈ ప్రయత్నం చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి సహకరించడానికి. భారతీయ జనతా పార్టీ ఎందుకు, నరేంద్ర మోడీ ఎందుకు ఇక్కడ కక్ష కట్టాడంటే, చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు కాబట్టి. వారికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దానికి వారు కోఆపరేట్ చేస్తున్నారంటే, వారి మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించి ఒకరికొకరు పరస్పర సహకారం పొందుతా లబ్ధి పొందే దీనికోసం. ఇది మొన్న కేటీఆర్ ఎలక్షన్స్ ప్రచారం, టీఆర్ఎస్ ఎలక్షన్ ప్రచారంలో కూడా ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు కాబట్టి మా పార్టీ కూడా ఆంధ్రాలో ఉంటుంది అని. వీరిద్దరు భేటీతో ఆంధ్రాలో కూడా టీఆర్ఎస్ ప్రవేశించింది అనుకోవచ్చు. మేము చెప్పాం, దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీని ఇక్కడికి వచ్చి ప్రచారం చేయొచ్చు, ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అది కానీ ప్రచారం ఆ రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి అక్కడ ప్రాంత ప్రజల సంక్షేమం గురించి చేయాల్సిన తప్పించి, వాళ్ళ అభివృద్ధి గురించి చేయాలి తప్పించి కక్ష సాధింపుగా ఉండకూడదు. మేము తెలంగాణ వెళ్ళాం కాబట్టి మేము వచ్చి అక్కడ మేము చూపిస్తాం మా తడాక అంటున్నారు. ఇది ఛాలెంజ్లు తడాకాల సందర్భం కాదు. ప్రజల దృష్టిలో ప్రజలకు మనం ఏం చేస్తా ఉన్నాం, ఏం చేయాలనుకుంటున్నామో చెప్పాలి తప్పించి, ఈరోజు మీరు అక్కడికి వచ్చారు కాబట్టి అంటే మేము అక్కడికి వెళ్ళి ప్రచారం చేయకపోతే వీళ్ళు ఇక్కడికి రారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తూ ఉంటున్నారంటే, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేదానికి ప్రయత్నం చేస్తున్న వైసీపీతో సహకరిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అది ఇక్కడ జరుగుతూ ఉంది. అది ఈరోజు రూఢి అయింది. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఉన్నారు. సార్, చెప్పండి, చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అంటున్నారు. అంటే ఈ భేటీ ప్రధాన ప్రాముఖ్యత సంతరించుకుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటమ్మా, కేసీఆర్ గారు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు రిటర్న్ గిఫ్ట్ అనేది ఏదో ఒక పేరు పెట్టారు. ఆ రిటర్న్ గిఫ్ట్ 2019లో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయనటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు బ్లాక్మెయిల్ చేసి డబ్బు మద్యంతో అధికారంలోకి వచ్చి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడటం సరైనటువంటి విధానం కాదు. ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, ఫెడరల్ ఫ్రంట్ యొక్క ఆలోచన కానీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం తప్ప మరొకటి కాదు. దానిలో భాగంగా ఆ భారతీయ జనతా పార్టీకి సపోర్టుగా ఉంటే ఈయన కేసులు కూడా ఎత్తేస్తారనే ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో టైఅప్ అవుతూ ఉన్నారు. మేము గతం నుంచి చెబుతున్నాం, వీళ్ళంతా ముసుగు దొంగలు. ఈ ముసుగేసుకుని ముసుగు దొంగలని మేము చెబితే ఆ రోజున ఎవరు విశ్వసించలా. ఇవాళ వీళ్ళ ముసుగులు బయటపడ్డాయి, విడిపోయినాయి. కాబట్టి అసలు వీళ్ళు జాతీయ పార్టీది లేకోకుండా ఫెడరల్ ఫ్రంట్ పెట్టి ఏ విధంగా వీళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కలుస్తున్నారనేది తెలుసుకోలేనంత అవివేకులు ఎవరు లేరు. కాబట్టి వీళ్ళ కలయిక అది దుర్మార్గమైనటువంటి కలయిక, అపవిత్ర కలయిక. కలవనివ్వండి, తప్పేం లేదు. వీళ్ళ కలవటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మేము మా తెలుగు జాతి మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మీద పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంలో భాగంగానే ఇవాళ కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. దీన్ని ఏమీ అనలేక అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. భారతదేశ చరిత్రలో ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ 10 శ్వేతపత్రాలు ఇవ్వటం అంటే ఇది చాలా చరిత్రాత్మకమైనటువంటి విషయం. ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఈ శ్వేతపత్రంలో, ఈ గణాంకంలో ఈ తప్పు ఉంది అని ఇంతవరకు ఒక్క నాయకుడు మాట్లాడలా. అంటే ప్రభుత్వ పరంగా అంత ఖచ్చితమైన పరిపాలన సాగుతున్నప్పుడు వీళ్ళ మమ్మల్ని ఏం చేయగలరు? మేమే ఇస్తాం. 2019లో ఏ గిఫ్ట్ ఇవ్వాలో దాని సమయం వచ్చినప్పుడు ఆ గిఫ్ట్ ఖచ్చితంగా అందజేస్తాం. కేసీఆర్ ఇవ్వాల్సినంత స్థాయిలో కేసీఆర్ లేడు. కారణం ఏంటంటే పరిపాలన దక్షత లేదు, మీకు సెక్రటరియట్ అంటే గౌరవం లేదు, నెల 15 రోజులైంది మంత్రివర్గం లేదు, గతంలో మహిళా మంత్రినే పెట్టలేదు. ఇదంతా ఏంటంటే అహంభావపూరితమైనటువంటి పరిపాలన. కొన్నాళ్ళ సాగుద్ది, ఎందుకంటే ఆ సాగే రోజులు కొద్ది కాలమే, ఆ తర్వాత తెలుస్తుంది ఉన్న విషయం ఏంటో. కాబట్టి ఏనాటికైనా డెమోక్రటికల్గా ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళకే శాశ్వతమైనటువంటి స్థానం ఉంటుంది. ఇవాళ ఈ కేసీఆర్ ఎక్కడి నుంచి వెళ్ళాడు? నిన్న కాక మొన్న వచ్చిన ఇవాళ వచ్చి శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికి వచ్చేదో మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా కేవలం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోడీ. అంటే కేసీఆర్ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఘనంగా స్వాగతం వరకు ఫ్లెక్సీలు కూడా పెట్టారు. మాకు కూడా ఆంధ్రాలో అభిమానులు ఉన్నారనేసి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నేను హైదరాబాద్ వెళ్తే మా యాదవ సంఘ నాయకులందరూ వచ్చి నన్ను సన్మానిస్తారమ్మా. అయినంత మాత్రాన ఆ యాదవ సంఘాలన్నీ నా వెనకాల వచ్చేస్తాయని కాదు కదా. దాన్ని నేను ఇంకొక రకంగా అనుకుంటే నా అవివేకం అది. ఇవాళ కులాలు లేని రాజకీయాలు లేవు, రాజకీయాల్లో కులాలు లేకుండా అసలు నా కార్యక్రమం సాగదు. కాబట్టి ఏదో కులపరంగా అతన్ని గౌరవించారు. ఆ గౌరవం నిలుపుకోకుండా అగౌరవమైనటువంటి అవాస్తవాలైనటువంటి మాటలు మాట్లాడాడు తలసాని శ్రీనివాస్ యాదవ్. అక్కడి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయమ్మా. దాంట్లో బీసీ రిజర్వేషన్ ఎంతమ్మా వాళ్ళు ఇచ్చింది? 22%. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమ్మా? 33% బీసీలకి. 8 మంది మంత్రులు ఉన్నారు. ఇన్నుండి ఇవాళ టీటీడీ చైర్మన్, అలాగే ఏపీఐఐసి చైర్మన్, అలాగే 2 జిల్లాలకి 13 జిల్లాల్లో 2 జిల్లా అధ్యక్షులు మేము, 4 శాసన మండలి సభ్యులు ఉన్నాం. ఇంతమందికి బీసీలకి గౌరవించినటువంటి ఈ పార్టీ గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన కార్పొరేటర్గా పోటీ చేస్తే 186 ఓట్లు వచ్చినాయి. అలాంటి వ్యక్తిని తెలుగుదేశం పిలిచి గౌరవించి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ గిఫ్ట్లు ఇట్టాగే ఉంటాయమ్మా. వాళ్ళ గిఫ్ట్లు అంటున్నారు చూడండి, ఇలాగే ఉంటాయి. ఏంటి? కృతజ్ఞత లేనటువంటి మాటలు. మేము మాట్లాడదలుచుకుంటే చాలా ఎండగడతాం, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా? రండి, కమాన్ చూద్దాం. 2019లో చూస్తాకి రెడీ. వీళ్ళ వల్ల ఏమీ కాదు. వీళ్ళంతా పచ్చి అవకాశవాదులు. నరేంద్ర మోడీ మోక చేతి కింద నీళ్లు తాగే బ్యాచ్ ఇదంతా. కలవ నిన్ను చూద్దాం, ఏమవుద్ది.
అనుష చూసుకున్నట్లయితే ఎంతమంది పొత్తులు పెట్టుకున్నప్పటికీ కూడా మా సంక్షేమ పథకాలే మమ్మల్ని 2019లో అధికారం దిశగా నడిపిస్తాయని కూడా ఇక్కడ టీడీపీ నేతలంతా తెలియజేస్తూ ఉన్నారు. Thank you. హైదరాబాద్ స్టూడియో.